వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనమేమో షకీలా షాబ్ అన్నారా? నువ్వేం వకీల్ షాబు, జనమేమో షకీలా షాబ్ అనుకుంటారు నిన్ను. ఎవడికి తెలియదండి ఈ నాటకాలు, ఈ డ్రామా. నీ యాక్షన్ సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా పైకి వస్తావు, 4 డబ్బులు వస్తాయి. నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా బోటలతో తిట్లు తింటావు, అంతకన్నా ఏం వచ్చేది ఏమవుతుంది. వకీల్ సాబ్ కాదు, నువ్వు షకీలా షాబ్ ఏమో కానీ నువ్వు గుడివాళ్ళు నువ్వు ఐటం గాడివి. ఎలక్షన్ ఆగానే చాలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు. మొన్న ఎన్నికల్లో ఏం చేశా, ఇది దేవినేని అవినాష్ పోటీ చేశాడు నీ మీద టీడీపీ నుండి. ఆయన 70 అనుకుంటా, 50 అనుకుంటా. ఆయన నీకన్నా నీకు ఖర్చు పెట్టాడండి. అధికార పార్టీగా డబ్బులు ఉన్నాయి. ఏమన్నా లాస్ట్లో వంగవీటి మోహన రంగా గారిని చంపిన దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్కి ఓట్లు ఎట్టేస్తారు రంగా గారి అభిమానులు అన్నావు. ఎలక్షన్ తర్వాత ఆయన తీసుకొచ్చి పార్టీలో చేర్చి విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఇప్పించావు. సిగ్గుందా కూడా నీకేమన్నా? ఎలక్షన్లోనేమో రంగా గారిని చంపిన కొడుక్కి ఓటెట్టేస్తారో వేయొద్దు, రంగా గారిని అవమానించినట్టు అన్నావు. గెలిచిన తర్వాత చక్కగా చెయ్యేసుకుంటూ చిలక పలుకులు పలుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతున్నావు. అది నీ బతుకు. నువ్వు ఒక రాజకీయ వ్యాంపువి, రాజకీయ వ్యభిచారివి. ఇంకా సినీ నటుల గురించి అన్నావు. అసలు నీ ప్రస్థానం మొదలైందే సినిమాల్లో. రాష్ట్రంలో ఇది సాంబా సినిమా దీంతో మొదలెట్టావు కదా, అప్పటి వరకు నువ్వు తెలియదు. నువ్వు ఒక బోర్డులింగం ఉన్నావు రాష్ట్రంలో ఎవరో తెలియదు. సాంబా సినిమాతో దీంతో మొదలెట్టావు. దానికన్నా ముందు వెనకాల దానికన్నా ముందే అనుకుంటావు. 1999లో ఏం చేసావు? 99లో అన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యావు. హరికృష్ణ గారిని గెలిపించుకోలేకపోయావు. 4 సార్లు గెలిచాను డబ్బా కొడుతున్నావు కదా. 1999లో గుడివాడ సొంత నియోజకవర్గంలో అన్న తెలుగుదేశం పార్టీ నుండి మీ పార్టీ అధ్యక్షుడు అప్పటి నీ పార్టీ అధ్యక్షుడు నందమూరి హరికృష్ణ గారు పోటీ చేస్తే ఎందుకు గెలిపించుకోలేకపోయా? నీ శక్తి ఏమైపోయింది? 4 సార్లు గెలిచిన శక్తి అప్పుడు లేదా నీకేమన్నా? నీకు పార్టీ జెండా లేకుంటే నీకు డిపాజిట్ కూడా దక్కదు, నీ బతుకది. అందుకే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలు ఎక్కువ క్యాడర్ ఉంటే ఆ పార్టీకి జంపు కొడతావు. అన్న తెలుగుదేశం నీ పప్పులు ఉడకలేదని చెప్పి అన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అని చెప్పేసి ప్లేట్ మార్చి తెలుగుదేశానికి వచ్చావు. మళ్ళీ ప్లేట్ మార్చేసి ఏదో కొంచెం వీక్ అవుతుంది, చంద్రబాబు వీక్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇది వైఎస్ గారు చనిపోవడం వల్ల సానుభూతి గట్టిగా ఉంది, సీఎం అయిపోతారని చెప్పేసి మళ్ళీ ఈ పక్కకు వచ్చి మళ్ళీ ఈ పార్టీలో చేరావు. పూటకో రాజకీయ పార్టీలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు సినిమాల గురించి. అసలు నీ రాజకీయ ప్రస్థానం మొదలైందే సినీ నటుడు హరికృష్ణ గారు పెట్టిన పార్టీలో. నువ్వు ఎమ్మెల్యే గెలిచిందే సినీ నటుడు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో. నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు నాడు సినిమాల గురించి. ఊరుకోవయ్యా.